నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే బీజేపీ హైకమాండ్ ఉభయ గోదావరి జిల్లాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. అదే సమయంలో పారాచూట్ నేతలకు కాకుండా పార్టీకి విధేయులైన వారికే కీలక పదవులు కూడా ఇస్తుంది. గోదావరి జిల్లాల నుంచి బీజేపీకి ఇప్పటికే 2 ఎంపీలు ఉన్నారు. అందులో ఒకరు కేంద్ర మంత్రి కూడా. ఇప్పుడు అదే ప్రాంతానికి చెందిన మరొకరిని అధిష్టానం రాజ్యసభకు ఎంపిక చేసింది. మొదటి నుంచి పార్టీని నమ్ముకుని ఉన్న పాకా సత్యనారాయణను బీజేపీ పెద్దల సభకు పంపింది. 2024 ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా బీజేపీ 6 ఎంపీ స్థానాలు తీసుకోగా అందులో 3 గెలుచుకుంది. అనకాపల్లి నుంచి సీఎం రమేష్, రాజమహేంద్రవరం నుంచి ప్రస్తుత బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి అండ్ నర్సాపురం నుంచి శ్రీనివాస్ వర్మ ఎంపీలుగా గెలిచారు. ఎవరు ఊహించిన విధంగా శ్రీనివాస్ వర్మను మోదీ క్యాబినెట్లోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఏపీ కోటాలో బీజేపీ నుంచి రాజ్యసభకు ఎంపికైన సత్యనారాయణ పేరును ఎవరూ ఊహించలేదు. అయితే ప్రస్తుతం 3 ఎంపీలు బీజేపీకి గోదావరి జిల్లాల నుంచే ఉండటం గమనార్హం. అందులో 2 భీమవరం వాస్తవ్యులు కావటం విశేషం. 3 దశాబ్దాలకు పైగా పార్టీకి కట్టుబడి ఉన్నందున 2 సీనియర్ నేతలైన శ్రీనివాస్ వర్మ, సత్యనారాయణలకు బీజేపీ హైకమాండ్ ఈ గుర్తింపు ఇచ్చింది. ఇది భీమవరానికి గర్వకారణమని కాషాయ నేతలు చెప్తున్నారు. అయితే గోదావరి జిల్లాలను కేంద్రంగా చేసుకుని బీజేపీ సరికొత్త పొలిటికల్ గేమ్ ఆడుతుందనే విశ్లేషణలు కూడా ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. అదే సమయంలో సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంటుంది. ముఖ్యంగా రాజుల మనసు గెలుచుకునే ప్రయత్నాలు చేస్తుంది. గతంలో క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన కృష్ణంరాజు బీజేపీ నుంచి ఎంపీగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలోనే భీమవరం రాజులు బీజేపీకి దగ్గరయ్యారు. ఆర్థికంగా, రాజకీయంగా పలుకుబడి ఉన్న క్షత్రియ సామాజిక వర్గాన్ని బీజేపీ వైపు ఆకర్షించే పనిలో కమల్నాథులు పావులు కదిపారు. అప్పుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని భీమవరంలో ప్రతిష్ఠిస్తే ఏకంగా ప్రధాని మోదీనే ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ తర్వాత 2024 ఎన్నికలు వచ్చేసరికి కావాలని కూటమిలో పట్టుబట్టి మరి నర్సాపురం ఎంపీ సీట్ను సాధించుకున్నారు. అక్కడి నుంచి క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాస్ వర్మను పోటీలో నిలబెట్టి గెలిపించి కేంద్ర మంత్రిని చేశారు. ఇప్పుడు ఇదే ప్రాంతానికి చెందిన బీసీ సామాజిక వర్గానికి చెందిన పాకా సత్యనారాయణను హఠాత్తుగా ఎంపీని చేసింది బీజేపీ. దీంతో ఒకే పట్టణానికి చెందిన 2 వ్యక్తులకు ఎంపీ పదవులు ఇచ్చిన పార్టీగా భీమవరం పరిసర ప్రాంతాల్లో గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. వీళ్లు మాత్రమే కాదు, కాపు సామాజిక వర్గానికి చెందిన సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ ఇవ్వడం ద్వారా ఉమ్మడి గోదావరి జిల్లాలో మరొక బలమైన సామాజిక వర్గాన్ని కూడా దగ్గర చేసుకునే ప్రయత్నాల్లో బీజేపీ నేతలు తలమునకలై ఉన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సత్యనారాయణ, ఈ 3 ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారే. పార్టీకి లైలిస్టులు. అదే సమయంలో మొదటి నుంచి పార్టీని నమ్ముకుని ఉన్న సత్యకుమార్ను రాష్ట్ర మంత్రివర్గంలో తీసుకున్నారు. ఈ లెక్కన చూస్తే పార్టీ అధ్యక్ష పదవి కూడా ఊహించని వ్యక్తినే నియమించే అవకాశాలైతే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. పార్టీ అధ్యక్షుడిని కూడా గోదావరి జిల్లాలకు చెందిన నేతలే తీసుకుంటారా, లేదంటే రాయలసీమ, ఉత్తరాంధ్ర నేతల నుంచి ఎంపిక చేస్తారా అనేది చూడాలి. ఏది ఏమైనా గోదావరి జిల్లాలలో బీజేపీ పక్కా వ్యూహంతో వెళుతుందనే చర్చ అయితే జరుగుతుంది. ఒకే పట్టణానికి చెందిన 2 నేతలకు ఎంపీ సీట్లు ఇవ్వడం, గోదావరి ప్రాంతానికి చెందిన సోము ఎమ్మెల్సీ అవ్వడం, మరోవైపు పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న పురంధరేశ్వరి అదే ప్రాంతం నుంచి ఎంపీగా ఉండటం ఏపీలో హాట్ టాపిక్ అయింది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.